వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం మొగుల్తూరు సబ్ రిజిస్ట్రార్ సభ్యతి శ్రీనివాస్ ను ఏసీబీ అధికారులు బురిటి కొట్టించారు. సైబర్ నేరగాళ్లు ఏసీబీ రైడ్ చేయకుండా ఉండాలంటే 3 లక్షలు అకౌంట్లో వేయాలని డిమాండ్ చేయగా 2 లక్షలు ఫోన్ పే చేశారు సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్. అనుమానంతో ఏసీబీ అధికారులను సంప్రదించిన సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ మోసపోయానని తెలిసి మొగుల్తూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ నాగలక్ష్మి మాట్లాడుతూ ఏసీబీ అధికారులం అంటూ సైబర్ నేరగాళ్ల మోసం ఏసీబీ రైడ్ చేయకుండా ఉండేందుకు 3 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా శ్రీనివాస్ 2 లక్షలు ఫోన్ పే చేశారు. మోసపోయానని గ్రహించిన ఆయన పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు. కాదు కొన్ని ఆటలు ఉన్నాయి చాలా ఇన్స్టిట్యూట్స్లోని అలా మీరంటే ముందు చేసిన ఉన్నారండి. వాళ్ళ నేను కూడా చచ్చిపోయి కూడా ఒక ఆయన చచ్చిపోయి మళ్ళీ వచ్చింది. ఆ ప్రాబ్లం లేదు సార్ అంటే అలాగే సెటిల్మెంట్ చేసుకుని గొడవ లేదు కదా, మీకు ఇంకా ఆఫీస్ టచ్ చేయమని మిమ్మల్ని అన్నారు. టచ్ చేయకపోవడం మేము తప్పు చేద్దాం కదండి. మీరు చేయడం ఏంటంటే ఆమె వచ్చేటప్పుడు మీ దగ్గర 3 మంది ఉంటారు పార్టీలు వాళ్ళను, వాళ్ళ డబ్బులు మీ దగ్గర వేసి బుక్ చేస్తారు, మీరు బుక్ వెళ్తారంటే అలర్ అయిపోతారు కదా అని అన్నారు. సరే మీకు ఎన్ని తలనొప్పులు ఎందుకు అని చెప్పేసి అంటే ఎంత ఇస్తారంటే 3 లక్షలు అన్నారు. అంత ఇవ్వలేమండి. నిన్న అనగా 12, 11, 20, 25వ తేదీన సుమారుగా మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో మన మొగుల్తూరు సబ్ రిజిస్టర్ గారికి ఒక అన్నోన్ కాల్ వచ్చింది. నేను ఏసీబీ విజయవాడ నుంచి మాట్లాడుతున్నానండి, మీ మీద ఇట్లా ఏసీబీ వస్తున్నారు, అట్లా రాకుండా ఉండాలి అంటే 3 లక్షలు మాకు ఇస్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటారని చెప్పి ఇచ్చారు. సబ్ రిజిస్టర్ గారు భయపడి అతనికి తన అకౌంట్ నుంచి సబ్ రిజిస్టర్ గారి అకౌంట్ నుంచి 1 లక్ష రూపాయలు 40, 20 అలాగే తన అసిస్టెంట్ ప్రశాంత్ నెంబర్ నుంచి 90,000, ఇంకొక తన అసిస్టెంట్ నాగేంద్ర నెంబర్ నుంచి 10,000 రూపాయలు ఇలాగా మొత్తం 2 లక్షలు ఇచ్చారు. ఇంకా 1 లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి ఉండగా సబ్ రిజిస్టర్ గారికి అనుమానం వచ్చేసి మొగుల్తూరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశారు. మొగుల్తూరు పోలీసు గారు దాని మీద ఎఫ్ఐఆర్ వేసి